నమస్తే. నేను మీ అశ్విని కుమార్. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఒక డ్రాఫ్ట్ బిల్ ఒకటి తీసుకొని వచ్చింది. ఫేక్ న్యూస్ బిల్ అనొచ్చు. ఫేక్ న్యూస్ బిల్. దీని గురించి ఎవరైనా ఈ బిల్ ఏంటంటే ఫేక్ న్యూస్ ఏమైనా చేస్తే 7 సంవత్సరాల జైలు శిక్ష, అట్లాగే 10 లక్షల రూపాయల వరకు ఫైన్ అని. ఊహించుకుందాం ఇదే కనుక ఏమన్నా బీజేపీ రూలింగ్లో ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి బిల్ తీసుకొని వస్తే ఎంత గగ్గోలు పెట్టేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్షాలు కానీ. ఫేక్ న్యూస్ గురించి మాట్లాడుతున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీయే ఫేక్ న్యూస్కి పెద్ద పేరని చెప్పచ్చు. 48 గంటల కిందటే రాష్ట్రాలకు సంబంధించిన వార్తలు ఫేక్ ఏమైనా పెట్టారంటే అనుకోవచ్చు. భారతదేశానికి సంబంధించి పీఓకేనే పాకిస్తాన్లో చూపించారు. అఫీషియల్గా మ్యాప్లో కాంగ్రెస్ వాళ్ళు పోస్ట్ చేశారు. వెంటనే అవుట్రేజ్ సోషల్ మీడియాలో, ఎప్పుడైతే అవుట్రేజ్ చూశారో సోషల్ మీడియాలో డిలీట్ చేసుకోవాల్సి వచ్చింది. యూపీఏ టైంలో ఎంత సోషల్ మీడియా అవేర్నెస్ లేదు కాబట్టి ఆ టైంలో అయితే సియాచిన్ గ్లేషియర్స్నే పాకిస్తాన్లో చూపించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని చెప్పచ్చు. సో ఫేక్ న్యూస్ బిల్లు ఇవన్నీ వాళ్ళు ఎంత పెట్టినా కూడా గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తున్నారు. నిజం ఎక్కడ బయటపడుతుంది, ఇంతకు మించి వాళ్ళ కటాకట్ స్కీమ్స్ ఇవన్నీ కూడా ఎలా ఫెయిల్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడడానికి ఇలాంటి డ్రాఫ్ట్ బిల్స్ అన్నది అందరికీ అర్థమవుతుంది. ఎపీజ్మెంట్లో కూడా ఎక్కడా వెనకడుగు వేయట్లేదు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ. మరీ ఇంత ఎపీజ్మెంట్ అంటే 15% హౌసింగ్ కోట ముస్లిమ్స్కి కర్ణాటక మొత్తంలో అని. ఇంత ఎపీజ్మెంట్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనేది అయితే చూసుకోవాలి మనం. ఫండ్స్ని, స్కీమ్స్ని, బెనిఫిట్స్ని, గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా కమ్యూనల్ లైన్గా విడగొడుతోంది ఎవరు? కాంగ్రెస్ పార్టీయే. కానీ వేలెత్తి చూపించేది మాత్రం వేరే వాళ్ళ వైపు. 2 సంవత్సరాలైంది అధికారంలోకి వచ్చి కర్ణాటకలో కాంగ్రెస్. 2 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ గవర్నమెంట్ జనాలు ఈ పథకాలకి ఆశలు పడి ఓట్లు వేశారు. కానీ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? మిల్క్ ప్రైస్ పెంచింది, బస్ ఫేర్స్ పెంచింది, వాటర్ బిల్స్ పెంచింది, ఎక్సైజ్ డ్యూటీ పెంచింది, ప్రాపర్టీ ట్యాక్స్ పెంచింది, ఎలక్ట్రిసిటీ బిల్స్ పెంచింది, స్టాంపు పేపర్ డ్యూటీ పెంచింది, రోడ్డు ట్యాక్స్, న్యూ వెహికల్స్ మీద రోడ్ ట్యాక్స్ పెంచింది, సేల్స్ ట్యాక్స్ పెట్రోల్ డీజిల్ మీద పెంచింది, ఆఖరికి మెట్రో టికెట్ రేట్స్ కూడా పెంచింది. ఇది వాళ్ళు చేస్తుంది. ఈ 2 ఏళ్లలో ఎక్కడా కూడా పథకాలన్నీ కూడా డైవర్ట్ అయిపోయినాయి. కానీ ఇలాంటి న్యూస్ని స్ప్రెడ్ చేస్తే ఫేక్ న్యూస్ అనేది ఒక కొత్త బిల్ తీసుకొని వస్తున్నారు. ఈ 2 సంవత్సరాల పాలనలో ఒక సర్వే ఒకటి వచ్చింది. ఆ సర్వే పేరు చివరిలో సోర్స్లో ఇస్తాను. 11,000 మంది శాంపిల్స్ తీసుకున్నారు ఈ సర్వే. ఎక్కడా కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మీద కర్ణాటక ఓటర్స్ ప్రజలందరూ కూడా ఎగెనిస్ట్గా ఉన్నారు. 2 సంవత్సరాల పాలనకే తీర్పు ఎప్పుడు ఈ పార్టీని తోసేద్దామని ఉన్నారో ఆ సర్వే ఫలితాల ప్రకారం. ఆ ఓట్ షేర్ చూసుకుంటేనే అసలు బీజేపీ సింగిల్గానే మొట్టమొదటిసారి ఈ సర్వే ప్రకారం 50% ఓట్ షేర్ దాటుతోంది. అలాగే సీఎం ఎవరు కావాలి అనుకుంటే కాంగ్రెస్ సీఎం 40% మంది కోరుకుంటున్నారు కాంగ్రెస్ సీఎం. అలాగే 50% మంది పైన నాన్ కాంగ్రెస్, నాన్ జేడీఎస్ కూడా సీఎం కావాలని 50% మంది పైన కోరుకుంటున్నారన్నది ఆ సర్వే రిజల్ట్స్ చెప్తున్నాయి. ఇంకా ప్రధానమంత్రికి వచ్చినప్పుడు ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలంటే యాజ్ యూజువల్గానే కర్ణాటక నరేంద్ర మోడీ టాప్ చాయిస్గా ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ పోస్ట్లో 70% మంది కర్ణాటక ప్రజలు నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉండాలి అని చెప్తున్నారు. మోడీ దగ్గర నుంచి యోగి దాకా. కేవలం 13% మంది కాంగ్రెస్ పీఎం ఉండాలి. గాంధీ కానీ ఖర్గే పేరు కూడా ఎందుకంటే కర్ణాటక వ్యక్తే కాబట్టి 13% మంది వీళ్ళిద్దరిలో ఎవరు ప్రధానమంత్రి అయినా పర్వాలేదు అంటున్నారు. 70% దాటింది నరేంద్ర మోడీది కర్ణాటకలో. ఇంకా కాంగ్రెస్ పార్టీకి సపోర్టు ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తుందంటే కురుబా కమ్యూనిటీ నుంచి వస్తుంది వాళ్ళ సీఎం క్యాండిడేట్. అట్లాగే ఎస్సీ కమ్యూనిటీసు, మిగతా అన్ని కులస్తులు అన్నీ కూడా బీజేపీకి సపోర్టింగ్గా ఉన్నాయి. మొత్తం అంతా గ్రూప్స్ అంతా కూడా. ఈ ఎడ్యుకేషన్ లెవెల్ కూడా ఇప్పుడు బాగా పెరిగింది. న్యూ ఓటర్స్ అంతా కూడా చాలామంది వచ్చారు. యూత్ ఓటర్సు వీళ్ళు ఎటువైపు ఉన్నారు.
బీజేపీకి 60% పైన ఈ ఎడ్యుకేషన్ ఓట్స్ లెవెల్ ఓట్స్ అంతా, ఉదాహరణకి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇట్లాంటి వాళ్ళంతా కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ వైపు 27% మందే చూస్తున్నారు. ఇంకా అట్లాగే స్టూడెంట్స్, కర్ణాటక స్టూడెంట్స్లో విపరీతంగా బీజేపీ వైపు చూస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ యూత్ అంతా కూడా బీజేపీ వైపే చూస్తుంది. ఇంకా కొద్దిగా లేబరర్స్ వీళ్ళు మాత్రం కాంగ్రెస్కి ఎడ్జ్ కనబడుతుంది. మిగతా బిజినెస్లో ఉన్నవాళ్ళు, జాబ్స్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఎక్కువగా బీజేపీ వైపు, మార్జినల్ లీడ్ ఎక్కువ బీజేపీ వైపు చూస్తున్నారు. క్లియర్ కట్గా ఉంది. ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో ప్రజలు బుద్ధి చెప్దామని రెడీగా ఉన్నారు. 2 సంవత్సరాలకే ఇట్లా ఉంది. 50% పైన ఓట్ షేర్ బీజేపీకి దాటుతోంది కర్ణాటకలో. అంటే ఖచ్చితంగా ఇది రెడ్ జోన్ కాంగ్రెస్కి. ఇప్పటికిప్పుడు 2025లో ఎలక్షన్లు జరిగిన, 28లో ఎలక్షన్లు జరిగిన కర్ణాటకలో మాత్రం ఈసారి బీజేపీ డ్యామ్ షూర్గా అధికారంలోకి వస్తుంది అన్నది ఆ సర్వే ఫలితాలు బట్టి తెలుస్తుంది. థ్యాంక్ యూ.